హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అండి శ్లోకాకి. సో నేను నా 4:30 రొటీన్ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. సో 4:30కి లేచి స్నానం చేసి పూజ చేసుకొని కిచెన్లోకి వచ్చేసరికి నాకు ఎంత కాదన్నా 6 అయితే అయిపోతుంది. అండ్ నేను టర్మరిక్ వాటర్ అది తాగేసాను ఆల్రెడీ. సో ఇప్పుడు కిచెన్లో ఓన్లీ లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అనమాట. అండ్ ఇవాళ ఒక సింపుల్ రెసిపీ అయితే మీతో షేర్ చేసుకుంటాను. ఇది భలే కంఫర్టబుల్గా ఉందండి. నేను ఆన్లైనే చూశాను, ఇదేం సొంత రెసిపీ కాదు, బట్ ఐ థాట్ ఐల్ షేర్ ఇట్ విత్ యూ. ఫస్ట్ నెయ్యి వేసేసుకొని కడా మసాలాలన్నీ వేసానండి. బే లీఫ్, చెక్క, లవంగం, స్టార్ అనీస్, బిర్యానీ పువ్వు అంటాం కదా అది, పెప్పర్కార్న్స్ ఇవన్నీ వేసేసి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ వేసుకొని సాటే అయితే చేసుకున్నాను. అండ్ కొంచెం ట్రాన్స్పరెంట్గా అయినప్పుడు, ఉల్లిపాయలు సాఫ్ట్ అయినప్పుడు జింజర్ గార్లిక్ వేసాను. అండ్ జింజర్ గార్లిక్ ఫ్రై అయినాక పొటాటో, ఒక పెద్ద పొటాటో తీసుకున్నానండి. ఆలుగడ్డ ఒకటే తీసుకున్నాను. అండ్ 2 చిన్న చిన్న టొమాటోస్ ఉన్నాయి నా దగ్గర, అవి తీసుకున్నాను. సో ఇవన్నీ వేసి ప్రాపర్గా ఫ్రై చేసుకున్నాక నేను పూజకి కూర్చునే ముందే 1 కప్ రైస్ వేసుకున్నాను. పావు కప్పు పచ్చిశనగపప్పు, చనా దాల్ అంటాం చూడండి, అది వాష్ చేసి 2 కలిపేసి సోక్ అయితే చేసుకున్నాను. అంటే అప్రాక్సిమేట్లీ 1/2 అవర్ టు 40 మినిట్స్ అది సోక్ అయితే చేశానండి. సో అది అంతా వేసేస్తున్నాను దీంట్లో. అది వేసి 1 మినిట్ 2 మినిట్స్ అట్లా సాటే చేసి దెన్ ఐఎమ్ యాడింగ్ ఆల్ ద మసాలాలు ఆల్రెడీ యాడ్ చేశానండి. అదేంటి, కొరియండర్ పౌడర్, ఉప్పు, కారం, పసుపు అండ్ లిటిల్ బిట్ ఆఫ్ జీరా పౌడర్. దీంట్లో మీరు కొంచెం సోంఫ్ పౌడర్ ఉన్నా లేదా సోంఫ్ కూడా తాలింపులో వేసుకోండి, చాలా బాగుంటుంది సోంఫ్ మాత్రం. అది ఒక మరి డిస్టింక్ట్ ఫ్లేవర్ అయితే ఇస్తుందండి సోంఫ్. నా దగ్గర అయితే నేను పోపులో వేయటం మర్చిపోయాను, అండ్ పౌడర్ కూడా నా దగ్గర లేదు. బట్ మీ దగ్గర ఉంటే మాత్రం సోంఫ్ పౌడర్ వేయండి. అండ్ మీకు ఇంకొంచెం స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా కావాలి అంటే గరం మసాలా వేసుకోండి. నేనైతే గరం మసాలా స్కిప్ చేశాను. ఓన్లీ కొరియండర్ పౌడర్ అండ్ జీరా పౌడర్ కొంచెం వేసానమాట. దాని తర్వాత ఈ నానబెట్టిన రైస్, పచ్చిశనగపప్పు వేసేసుకొని అకార్డింగ్లీ వాటర్ పోసేసుకొని సాల్ట్ చెక్ చేసుకొని మనం ప్రెషర్ కుక్ చేసేస్తాము 2 to 3 విసిల్స్. కానీ నేను ఇవాళ ఏం చేశానంటే పచ్చిశనగపప్పు ఉడకటానికి ఎక్కువ నీళ్లు పడతాయేమో అని లాజిక్ అప్లై చేసి కొంచెం ఎక్స్ట్రా వాటర్ పోసాను. దానివల్ల ఏంటంటే పొడి పొడిగా రాలేదండి. ఇట్స్ లైక్ కొంచెం గట్టిగా, కొంచెం నీళ్ళు ఎక్కువైతే ఎట్లా అవుతుంది రైస్, అలా వచ్చింది. అదర్వైజ్ ఇట్స్ రియలీ నైస్. టేస్ట్ అండ్ ఫ్లేవర్ ఈజ్ రియలీ గుడ్. దిస్ ఈజ్ లైక్ 1 pot meal ఆఫ్ ప్రోటీన్. పచ్చిశనగపప్పు నుంచి ప్రోటీన్ వెళ్తుంది, కార్బ్స్, పొటాటో వెళ్తుంది. సో ఎవ్రీథింగ్ ఆల్ ఇన్ ఆల్ అయితే పిల్లలకి ఉంది. అండ్ కొంచెం బగారా రైస్ అట్లా మసాలా తగులుతూ ఉంటుంది కాబట్టి లంచ్ బాక్సెస్లో బ్లాండ్గా అవ్వకుండా అయితే ఉంటుంది. సో స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా నేను నా వింత ఎక్స్పెరిమెంట్స్ విత్ ఫ్లేవర్డ్ రైస్లు అయితే స్టార్ట్ అవుతాయండి. సో అదే స్టార్ట్ చేశాను. అండ్ దిస్ టేస్ట్ కేమ్ అవుట్ వెల్. సో యూ కెన్ ట్రై ఇట్. సింపుల్గా అయిపోయిందండి. 15-20 మినిట్స్లో ప్రిపరేషన్ అంతా అయిపోయింది. ఓన్లీ ముందు బియ్యము, ఆ పచ్చిశనగపప్పు సోక్ చేసుకొని పెట్టుకోవటం ఒక్కటే గుర్తుంచుకొని చేయాలి. లేకపోతే పచ్చిశనగపప్పు కొంచెం గట్టిగా ఉంటుంది అండ్ బియ్యం మరీ మ్యాష్ అయిపోయినట్టు అయిపోతుంది ఓవర్ కుక్ చేసాము అంటే. దీని మీద కార బూందీ ఉంటుంది కదండి, కార బూందీతో దీన్ని పేరప్ చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుంది. కానీ నా దగ్గర ఇవాళ కార బూందీ లేదు. సో ఆలు భుజియా ఉంటే అది పెట్టించాను అనమాట శ్లోకాకి. ఐ టోల్డ్ హర్ పైనుంచి ఇది స్ప్రింకిల్ చేసుకొని తిను, టేస్టీగా ఉంటుంది అనేసి. అండ్ ఇంకా అందరూ స్కూళ్ళకి, కాలేజెస్, ఆఫీసెస్కి వెళ్ళిపోయినాక నేనైతే ఇంకా శ్లోక బెడ్రూమ్లోకి వచ్చానండి. ఇది క్లీన్ చేద్దాము అనేసి. ఇన్ని రోజులు హాలిడేస్ కదండి, సో క్లీనింగ్ అన్నది ఈ రూమ్ వరకైతే కొంచెం అంత థరో క్లీనింగ్ అయితే అవ్వలేదు. అండ్ కొంచెం మెస్గా అయితే ఉంది. ఎందుకంటే లాస్ట్ ఫ్యాగ్ ఎండ్ ఆఫ్ ద హాలిడేస్ వచ్చేసరికి దానికి వర్క్ లోడ్ ఎక్కువైంది. అండ్ షీ హ్యాడ్ టు ఫినిష్ అసైన్మెంట్స్, ప్రాజెక్ట్స్ ఇవన్నీ చాలా ఇచ్చారండి ఈసారి. సో అవన్నీ ఫినిష్ చేసుకుంటూ షీ క్రియేటెడ్ అ మెస్. సో ఇవాళ కొంచెం స్థిమితంగా ఐ థాట్ ఐ క్లీన్ అప్ ద రూమ్. బేసికలీ థరో క్లీనింగ్ ఏం చేయనండి, కానీ అసలు ఆ రూమ్ని ఒక ప్రాపర్ మనుషులు బతికే ప్లేస్ లాగా కన్వర్ట్ చేద్దాము అని అయితే ట్రై చేస్తున్నాను. అండ్ బెడ్ అన్నది మాత్రం ఎవ్రీడే ఎవరు లేచినా ఎవరు లాస్ట్ లేస్తారో వాళ్ళు బెడ్ అయితే సెట్ చేసుకుంటారు మా ఇంట్లో.
అండ్ శ్లోక రూమ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా షీ హ్యాస్ టు డూ హర్ బెడ్. అది ఎలా చేసింది అన్నది నాకు ఇంపార్టెంట్ కాదు, కానీ చేసిందా లేదా అన్నది మాత్రం చాలా ఇంపార్టెంట్. ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ ఇట్. సో తను చేసుకుంది, బట్ నేను దాన్ని కొంచెం నీట్గా చేస్తున్నాను. అండ్ ఈ సాఫ్ట్ టాయ్స్ ఇవన్నీ పెట్టేసి సెట్ అయితే చేశాను. అండ్ లాస్ట్ టైం మన వ్యూవర్స్ ఒకళ్ళు అడిగారండి, సాఫ్ట్ టాయ్స్ ఎలా వాష్ చేస్తారు గాయత్రి అని. నేనైతే మెషిన్లో వేసేస్తానండి. నేను హ్యాండ్ వాష్లు ఇట్లాంటివి పెట్టుకోను. సాఫ్ట్ టాయ్స్ కూడా మెషిన్లో వేసేస్తాను. విత్ సమ్ లిక్విడ్ డిటర్జెంట్ యూస్ చేస్తాను అండ్ కంఫర్ట్ యూస్ చేస్తానండి. కంఫర్ట్ యూస్ చేస్తే ఏంటంటే మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది సాఫ్ట్ టాయ్స్కి. సో ఆ ఫ్రెష్ ఫీలింగ్ అన్నది వస్తుంది అనమాట. సో దిస్ ఇస్ హౌ ఐ వాష్ సాఫ్ట్ టాయ్స్. అండ్ మంచిగా ఎండగా ఉన్న రోజు డైరెక్ట్లీ సన్ కింద పెట్టారు అంటే మాత్రం తొందరగా డ్రై అయిపోతాయి. బికాజ్ మెషిన్స్లో ఆల్మోస్ట్ మొత్తం డ్రై అయిపోయే వస్తాయి బయటకి. అండ్ నౌ కమ్స్ ద క్రూషియల్ పార్ట్ ఆఫ్ హర్ బెడ్రూమ్. దట్ ఈస్ ఇది స్టడీ డెస్క్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ ఎవ్రీథింగ్ అనమాట ఇది. కానీ దీనిది ఒక డ్రాబ్యాక్ ఉందండి. ఇలా ఉండటం వల్ల ఏమవుతుంది అంటే శ్లోక ఇట్లా స్ప్రెడ్ చేస్తుంది చూడండి వర్క్ చేసుకోవటానికి, పేపర్స్, పెన్స్, ఎవ్రీథింగ్ అవి అడ్డంగా ఉంటాయి అన్నమాట ఈ కాస్మెటిక్ షెల్ఫ్కి. సో ఏదైనా తీయాలి అంటే ఇవన్నీ పక్కకి పుష్ చేయాలి, లేకపోతే సెట్ చేయాలి. యాక్చువల్లీ తన స్టడీ టేబుల్ అయితే నేను థర్డ్ బెడ్రూమ్లో వేసానండి. కానీ అది ఏంటంటే ఒక స్టడీ రూమ్ లాగా క్రియేట్ చేద్దాము అనుకున్నాను. కానీ మోర్ సో అది దేవుడు రూమ్ లాగా అయిపోయింది. ఇప్పుడు గెస్ట్ బెడ్రూమ్ని కాస్త నేను దేవుడు రూమ్లో కన్వర్ట్ చేసేసాను. ఐ డోంట్ నో ఎవరైనా వస్తారు అన్నప్పుడు అప్పుడు మైట్ బీ ఐ థింక్ అబౌట్ సెట్టింగ్ అప్ దట్ రూమ్. యాజ్ ఆఫ్ నౌ ఇట్స్ గాడ్స్ రూమ్ అన్నట్టే ఉంది. అంత దేవుడి మందిరం అక్కడే పెట్టుకుంటాను అండ్ ఎవ్రీథింగ్. సో ఫస్ట్ అయితే ఇక్కడ ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను. మెల్లిగా ఏవి తీసినవి అవి వాటి ప్లేసుల్లో అయితే పెడుతున్నాను. నాకేంటంటే ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఎంత బిజీగా నడుస్తుంది అంటే ఐ డోంట్ గెట్ టైమ్ టు థరోలీ సెటప్ హర్ రూమ్ ఆర్ బుక్స్ కానీ అవేమి సరిగ్గా సెట్ చేయడానికి టైం దొరకట్లేదండి. అండ్ హాలిడేస్లో ఐ థాట్ ఐ హ్యావ్ యాంపుల్ ఆఫ్ టైమ్ టు డూ ఆల్ దీస్ థింగ్స్ అనుకున్నాను. భలే టైం ఉంటుంది, చాలా పని చేసేయచ్చు ఈ హాలిడేస్లో అనుకున్నాను. కానీ హాలిడేస్లో నేను కూడా సూపర్ బిజీ అయిపోయాను. దీని ప్రాజెక్ట్స్ ఇవన్నిటికీ శ్లోక అయితే బిజీగా ఉంది. బట్ నేనేంటంటే ఎవరో ఒకళ్ళు రావటం లేదా నేను ట్రావెల్ అంటే గుడికి నియర్ బై టెంపుల్స్ అన్నీ చెక్ చేసుకోవటం, వెళ్ళి రావటం ఇవన్నీ పెట్టుకునేసరికి నేను కూడా సూపర్ బిజీ అయిపోయాను. అండ్ ఇంకా ఈ కాస్మెటిక్స్ మాత్రం వేటి ప్లేస్లో వాటిల్ని పెడుతున్నాను. దిస్ షెల్ఫ్ యాక్చువల్లీ నీడెడ్ సమ్ టైమ్ అండి. దీన్ని తరోగా క్లీన్ చేద్దాము అనుకున్నాను, కానీ వేరే ఇంపార్టెంట్ థింగ్ అయితే ఉంది. సో ఆ పనులన్నీ ఫినిష్ చేసుకున్నాకే ఓన్లీ దెన్ ఐ కెన్ కమ్ అండ్ డూ దిస్. సో ఇప్పటికైతే ఐ జస్ట్ డంప్డ్ ఆల్ ది థింగ్స్ అనమాట, లైక్ ఇయర్ రింగ్స్ ఇట్లాంటివన్నీ డంప్ అయితే చేసేసాను. అండ్ మొన్న ఇనార్బిట్ వెళ్ళినప్పుడు ఈ బ్రాండ్ ఆఫ్ లిప్ బామ్స్ అండి ఇవి తీసుకొచ్చాను. యాక్చువల్లీ ఏంటి అంటే శ్లోక చాలా రోజుల నుంచి ఈ లిప్ బామ్ అడుగుతుంది, కానీ నేనే కొనలేదు. ఎందుకంటే 1 లిప్ బామ్ ఈజ్ అరౌండ్ 750 రూపీస్ ఎంతో. అంటే ఇవి మినీ ప్యాక్స్ అండి ఇవి అయితే. తను అడుగుతుంది ఒక పెద్దది. కానీ మొన్న ఇనార్బిట్ వెళ్ళినప్పుడు అక్కడ నైకాలో వి సా దిస్ అండ్ ఇది నాకు 3 మినీ లిప్ బామ్స్ వచ్చినాయి అండ్ లైట్గా టింట్ వస్తుందన్నమాట. దిస్ ఇస్ నైస్ యాక్చువల్లీ. ఈ బ్రాండ్ ఏంటి అన్నది నేను స్క్రీన్ మీద ఎక్కడో రాస్తానండి, బికాజ్ ఐ డోంట్ రిమెంబర్ ద బ్రాండ్. ఎంత ట్రై చేస్తున్నా నాకు గుర్తుండట్లేదు. సో ఐ సీ ఇట్ అండ్ ఐ ప్రింట్ ఇట్ ఆన్ ద స్క్రీన్, మీరు చెక్ చేసుకోండి. సో ఇవి తెచ్చాను. ఇవి మాత్రం నాకు కొంచెం ప్రైజీగా అనిపించిందండి. యాక్చువల్లీ లిప్కి అప్లై చేస్తే బాగా నరిషింగ్గా అవి బాగున్నాయి, కానీ 1000 రూపాయలు అంటండి ఆ 3 లిప్ బామ్స్. అండ్ ఐ వాజ్ లైక్ ఏంటిది అనిపించింది. మనం లిప్ బామ్స్ 250నో ఎంతో కదండి నివ్యాది యూజ్ చేసేది. మోస్ట్లీ నేనైతే నివ్యా యూజ్ చేస్తాను అండ్ నివ్యాది అప్రాక్సిమేట్లీ 250నో ఎంతో ఉంటుంది. దిస్ ఈజ్ లైక్ దాంతో కంపేర్ చేస్తే ఇది కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది. బట్ ఫర్ అ వన్ టైమ్ థింగ్ ఐ గాట్ ఇట్. ఆన్ అ రెగ్యులర్ బేసిస్ నాకు డౌటేనండి నేను కొంటాను అనేసి, బికాజ్ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. డెఫినెట్లీ ఇట్ ఈస్ ఎక్స్పెన్సివ్. సో ఈ లిప్ బామ్ మాత్రం నేను నైకాలో ఇన్ స్టోర్లో తెచ్చుకున్నాను. సో ఇవి మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్ కాస్మెటిక్ షాప్స్లో అవైలబుల్ ఉంటున్నాయి. అండ్ ఈ నందీశ్వరులు ఎవరు అంటే మైతు లాస్ట్ టైమ్ శ్రీశైలం వెళ్ళిందండి. సో షీ వాజ్ ఆస్కింగ్ మీ నీకేం కావాలి అనేసి. నాకు నందీశ్వరులు కావాలి, నేను తులసమ్మ దగ్గర పెట్టుకోవాలి అనేసి అన్నాను అనమాట. సో షీ గాట్ మీ అంటే దానికి వైట్ తేవాలో బ్లాక్ తేవాలో అర్థం కాక 2 తెచ్చేసిందంట.
అండ్ నాకైతే ఇవి అసలు ఎంత క్యూట్గా ఉన్నాయో అండి. ఇవి ఇట్లాగే ఈ కాస్మెటిక్ షెల్ఫ్లోనే పెట్టేసాను. తను వచ్చినప్పుడు ఇచ్చింది. నేను అసలు అప్పుడు చాలా గజిబిజి గందరగోళంగా ఉంది. మళ్ళీ మేము ట్రావెల్ చేసాము ఇదంతా కదా. సో ఐ డింట్ కీప్ దెమ్ ప్రాపర్లీ. ఇప్పుడు ఈ రూమ్ సెట్ చేస్తుంటే అన్నీ తవ్వకాల్లో బయటకు వచ్చినట్టు వస్తున్నాయి అనమాట. సో దిస్ ఈజ్ వెన్ ఐ రియలైజ్డ్ ఐ కెప్ దెమ్ ఇన్ ద కాస్మెటిక్ షెల్ఫ్. సో అవి తీసి నీట్గా లోపల పెట్టుకుంటున్నాను. సో దట్ ఐ క్యాన్ నా తులసి కోట రెడీ అయిపోయినాక అప్పుడు పెట్టుకుందాము అనేసి. అండ్ క్యూట్గా ఉన్నాయి కదండి నందీశ్వర్లు. నాకైతే భలే నచ్చినాయి. అండ్ స్మాల్ లిటిల్ థింగ్సేనండి ఎంత హ్యాపీనెస్ ఇస్తాయి కదా. అంటే మన గురించి ఎవరైనా ఆలోచించి మనకి ఏమైనా చిన్న వస్తువే తెచ్చినా కూడా ఎంత హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఇది మొన్న మేము అరకు వెళ్ళినప్పుడు హెయిర్ పిన్ అండి. నేను ఇది నా ప్రీవియస్ వీడియోస్లో చూపెట్టుంటే యూ కెన్ జస్ట్ స్కిప్ దిస్ పార్ట్, ఎందుకంటే నాకు గుర్తులేదు నేను ఇది చూపెట్టానో లేదు అనేసి. బట్ అరకుకి వెళ్ళినప్పుడు అక్కడ నాట్కి ఇది వేస్తారండి, ముడి కట్టుకొని ఆ ముడిలో దీన్ని తోపుతారనమాట. సో దట్ ఇట్స్ ఇంటాక్ట్, పాడవకుండా ఉంటుంది అని. ఇది యాక్చువల్లీ మైతూకి చాలా నచ్చి అది కొనుక్కుంది. నేను ఐ థాట్ ఐ బై ఇట్ ఫర్ శ్లోక. నేను నా హెయిర్కి ట్రై చేస్తే అసలు ఏం రాలేదండి, నాది షార్ట్ హెయిర్ కదా, ఇట్ డెంట్ వర్క్ అవుట్. బట్ ఐఎమ్ షూర్ శ్లోకాకి వస్తుంది అని కొన్నాను. ఇది తెచ్చిన దగ్గర నుంచి శ్లోకాకి ఇది ఎంత నచ్చింది అంటే, ఇంట్లో అంటే సమ్మర్లో వెన్ షీ స్టడీయింగ్ అండ్ షీ డజంట్ వాంట్ బి డిస్టర్బ్డ్ బై లూజ్ హెయిర్ ఆర్ పోనీ వేసుకోవటం, చక్కగా నాట్ వేసుకొని ఇది నేర్చుకుంది మైతూ దగ్గర ఎలా వేయాలి అని. అండ్ షీ పుట్స్ ఇట్. ఎంత బాగుందండి అసలు, ఎంత క్యూట్గా ఉందో ఇదైతే. హెయిర్ పిన్ అంటామో బన్ పిన్ అంటామో నాకైతే తెలీదు, దీన్ని ఏమంటారు నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి. అండ్ ఇది అక్కడ లోకల్గా వాళ్ళు చేశారు కాబట్టి ఇంకా స్పెషల్ అండి, మన ఆర్టిస్టులు చేశారు కాబట్టి ఇట్ ఇస్ సో నైస్ అనమాట. సో ఇట్లాంటివి ఇట్ మేక్స్ స్మాల్ థింగ్స్ మేక్స్ యూ హ్యాపీ. అందులో శ్లోకాకి నేను తెచ్చింది ఏదైనా నచ్చటం అన్నది ఈ మధ్య కాలంలో జరగట్లేదు. బట్ దిస్ థింగ్ షీ రియలీ లైక్డ్ ఇట్ అండ్ ఐ వాజ్ హ్యాపీ అనమాట. అబ్బా దీనికి నచ్చింది అని. అండ్ రబ్బర్ బ్యాండ్స్ ఇవన్నీ వేస్తే కూడా స్ట్రాండ్స్ కొన్ని ఊడిపోతాయి కదా రబ్బర్ బ్యాండ్స్కి తగిలి, దీంతో ఆ ప్రాబ్లం లేదు అనేసి అంటుంది తను. ఇది తను ఇచ్చిన ఫీడ్బ్యాక్ అనమాట. షీ సెడ్ దిస్ డజంట్ డ్యామేజ్ యువర్ హెయిర్ ఆర్ పుల్ యువర్ హెయిర్. రబ్బర్ బ్యాండ్ వేస్తే కొంచెం పుల్లింగ్ ఫీలింగ్ వస్తుంది, క్లచ్ చేసినా కూడా ఒకలాగా ఉంటుంది కదా, ఇది అట్లా ఏమీ లేదు, దిస్ ఈజ్ రియలీ నైస్ అనేసి తను అంది. అందుకని చెప్తున్నానండి, నాకైతే ఐడియా లేదు ఇది నిజంగా హౌ గుడ్ దిస్ ఈజ్. అండ్ ఇంకా ఇక్కడైతే సైడ్ టేబుల్ కూడా ఒక్కసారి డస్ట్ అయితే చేసేసుకుంటున్నాను వెట్ వైప్తో. ఆ స్టడీ టేబుల్ కూడా వెట్ వైప్తో క్లీన్ చేసేసానండి. అండ్ ఈ సైడ్ టేబుల్ మీద పెద్ద క్లటర్ అంటూ ఏమీ ఉండదు, బట్ దీని ఒక్కసారి డస్ట్ మాత్రమే పేరుకుంటూ ఉంటుంది. సో వెట్ వైప్తో క్లీన్ చేసేసుకున్నానంటే దిస్ ప్లేస్ ఈజ్ నీట్. చాలా మెస్సీగా ఉంది అని చెప్పలేను, కానీ గజిబిజి గందరగోళంగా ఉందండి రూమ్. సో ఇప్పుడు కొంచెం అన్ని వస్తువులు వాటి ప్లేసుల్లో వాటిని పెట్టి సెట్ చేస్తే మాత్రం నీట్గా వచ్చింది. అండ్ ఐ వాంటెడ్ టు సెట్ హర్ కాస్మెటిక్ షెల్ఫ్, కానీ నాకు ఇంకొక పని ఉందండి. సో ఐ జస్ట్ హ్యాడ్ టు రష్ దేర్. అందుకని నేను కాస్మెటిక్ షెల్ఫ్ అయితే ఇప్పుడు సెట్ చేయలేదు, కానీ ఐ వాస్ థింకింగ్ 1-2 డేస్లో అయితే సెట్ చేసేద్దాము అనుకుంటున్నాను తరువుగా. అండ్ రూమ్ నీట్ అయినాక మాత్రం ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుందండి నాకు. అది ఏ రూమ్ అయినా అట్లా క్లీన్ చేసుకున్నాక భలే హాయిగా అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఐ జస్ట్ లవ్ దట్ క్లీన్ అండ్ టైడీ ప్లేసెస్ వేర్ ఇన్ యూ లివ్ అండ్ యూ కెన్ ఫీల్ సో రిలాక్స్డ్ అండ్ రిఫ్రెష్డ్. అండ్ ఇంకా ఆఫ్టర్నూన్ ఆ పని చేసుకొచ్చి లంచ్ చేసుకొని ఐ వాజ్ లైక్ టోటలీ ఎగ్జాస్టెడ్ అండి. ఇంకా అంతలోపల శ్లోక స్కూల్ నుంచి వచ్చింది. అండ్ ఫస్ట్ డే స్కూల్కి వెళ్ళి వచ్చినాక పిల్లలు ఎన్ని కబుర్లు చెప్తూ ఉంటారు కదా, సో షీఈ్ ఆల్సో ద సేమ్. షీ వాజ్ టెలింగ్ మీ వాళ్ళ టీచర్స్ ఏమన్నారు, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం చెప్పారు, ఎవరు ఎక్కడికి వెకేషన్కి వెళ్ళారు అండ్ ఆల్ దాట్. సో అవన్నీ కబుర్లు చెప్తూ ఉంది. నేనేమో దేవుడి సామానాన్ని తీసుకొని నేను అది వాష్ చేసుకుంటున్నానండి. అండ్ దేవుడి సామాన్ మాత్రం నేను పీతాంబరితోనే క్లీన్ చేస్తున్నాను. మధ్యలో నేను విమ్ శుభం అనే ఒక లిక్విడ్ తెప్పించుకున్నానండి, కానీ అది పూజా ఐటమ్స్కి ఏంటంటే మనం దీపం పెడతాం చూడండి, దీపం పెడితే ఒక మసి లాంటిది పడుతుంది కదా, అది కూడా పోవట్లేదండి. దాంతో వేస్తే అది వేసి మళ్ళీ స్క్రబ్ చేయాలి, ఒక్కొక్కసారి అది సరిగ్గా పోవట్లేదు, ఆ స్క్రబ్బర్తో రుద్దితే తప్ప పోదు. దాని బదులు నాకు పీతాంబరి చాలా బెటర్ అనిపించిందండి. ఎస్, పీతాంబరికి ఉన్న డిసడ్వాంటేజ్ ఏంటి అంటే హ్యాండ్స్ని భలే డ్రై చేసేస్తుంది.
నాకు అంతకుముందు అంత ప్రాబ్లమాటిక్గా అనిపించలేదు పీతాంబరి, కానీ ఈ మధ్యకాలం ఎందుకో పీతాంబరి యూస్ చేసి స్క్రబ్ చేస్తుంటే మాత్రం కొంచెం లైట్ బర్నింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది హ్యాండ్స్కి. అట్లా అని చింతపండు, నిమ్మకాయలు ఇవన్నీ పెట్టుకొని కడిగే అంత పేషెన్స్ నాకు ఉండదండి. ఆన్ అ డైలీ బేసిస్ దీపాలు రోజు కడుగుతూ ఉంటాను కాబట్టి ఐ కాంట్ డూ ఇట్ విత్ ఆల్ దీస్ డిఐవైస్. నాకు అంత టైము లేదు అండ్ అంత పేషెన్స్ అంతకంటే లేదు. ఓపిక ఉండాలి కదా ఏదైనా చేయడానికి. సో నేనైతే పీతాంబరే యూస్ చేస్తున్నాను. అయిపోయినాక మాత్రం ప్రాపర్గా మాయిశ్చరైజర్ రాసుకొని కూర్చుంటున్నాను. అండ్ ఇవన్నీ కడిగేసి శ్లోకాకి ఇచ్చానమాట వైప్ చేయమని. కొన్ని పనులు అయితే ఐ ఇన్సిస్ట్ షీ డస్ అండి. మోస్ట్ ఆఫ్ ద టైం నేను వదిలేస్తాను. ఐ డోంట్ పిల్లలు పనులు నేర్చుకోవాలని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ నాకు అనిపించేది ఏంటి అంటే ఈ ఏజ్లో లెట్ దెమ్ ఎంజాయ్ అండ్ ఫ్రీక్ అవుట్. పని తెలియటం ఇంపార్టెంట్, కానీ పని చేయటం ఈజ్ అ డిఫరెంట్ స్టోరీ. షీ షుడ్ నో ఆల్ ద థింగ్స్ హౌ టు డూ, హౌ టు మేనేజ్ అని. బట్ అదే రిలీజియస్లీ నేను చేయిస్తాను అని నేను చెప్పలేను, బికాస్ ఐ డోంట్ డూ ఇట్ ఆన్ అ రెగ్యులర్ బేసిస్. కానీ వన్స్ ఇన్ అ వైల్ ఐ కీప్ ఆన్ గివింగ్ హర్ అండ్ ఇన్సిస్ట్ హర్ టు డూ దట్ వర్క్, బికాస్ దానికి టచ్ పోకూడదు అని. అండ్ పెద్ద అయినాక ఎలాగో చేయాల్సిందేనండి. ఏ జాబ్ చేసినా కూడా ఇంటిని సంభాలించే డ్యూటీ మాత్రం లేడీస్ మీదే పడుతుంది. అది ఈ జనరేషన్ కాదు, ఏ జనరేషన్కి మారదేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఐఎమ్ బీయింగ్ అ బిట్ పెసిమిస్టిక్ హియర్, బట్ ఐ జస్ట్ హోప్ అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్కైనా ఇంటిని సంభాలించే బాధ్యత ఇద్దరిది ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరిది. అండ్ దాట్ ఈస్ వెన్ ఎనీ రిలేషన్షిప్ విల్ సర్వైవ్ ఏమో అనిపిస్తుంది. అండ్ ఇంకా మొక్కలకి నీళ్ళు అవన్నీ పోసేసుకున్నానండి. అండ్ లాస్ట్లో స్నానానికి వెళ్ళే ముందు నాకు మార్నింగ్ అది సెట్ చేయలేదు అన్నది లోపల తొలిచేస్తూ ఉందనమాట. సో ఐ థాట్ ఐ టేక్ అవుట్ సమ్ టైమ్ అండ్ క్విక్గా ఇది సెట్ చేసేద్దాం, కొంచెం ఆర్గనైజ్ చేద్దాం దీని షెల్ఫ్ అనేసి మళ్ళీ బెడ్రూమ్లోకి వచ్చాను. తను కబుర్లు చెప్తూనే ఉంది. సో ఐ వాస్ టాకింగ్ టు హర్ అండ్ అది మాట్లాడుతూ ఉంటే నేను పని చేసేస్తానండి. అదేంటంటే మ్యూజిక్ వింటున్నట్టు ఉంటుంది అనమాట. అది లొడా 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 చెప్తూ ఉంటుంది అండ్ నేను నా పని కూడా అంతే పేస్లో కానిచ్చేస్తాను. దాట్స్ హౌ ఐ గెట్ మోటివేటెడ్ టు డూ వర్క్ ఏమో తెలియదు, కానీ తను మాట్లాడుతూ చెప్తూ ఉంది కబుర్లు. అండ్ నేను ఇక్కడ తన కాస్మెటిక్ షెల్ఫ్, అంటే కాస్మెటిక్స్ ఎక్కువ ఉండవండి, మిస్లీనియస్ థింగ్స్ లైక్ జంక్ జ్యువెలరీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి, హెయిర్ యాక్సెసరీస్ ఇవన్నీ. సో ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేసేసాను. అండ్ నౌ దిస్ రూమ్ ఇస్ రియలీ నీట్. అండ్ దీంతో అయితే నేను ఈ వీడియో కంక్లూడ్ చేసేస్తున్నానండి. నచ్చితే లైక్ చేయటం, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. Thank you so much for watching this video till the end. Have a great day.